అండ్ బేసిక్గా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు అయితే మీరు సత్యరాజ్ గారిని తీసుకురావడం మరో ఎత్తు. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు, స్టార్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు. ఏం చెప్పి ఒప్పించగలిగారు ఆయనని? ఫస్ట్ డే కలిసినప్పుడు మీరు చెప్పి ఓకే కథ 100% ఇంప్రెస్ చేసింది. ఇంకో థింగ్ ఏంటంటే సత్యరాజ్ గారి ఇంగ్లీష్ నా ఇంగ్లీష్ ఒకేలాగా ఉంటుంది. సత్యరాజ్ గారికి అదర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఇష్టం ఉండదు, నాకు ఇష్టం. నాకేమో వేరే లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే చాలా టఫ్. ఎందుకు నేర్చుకోవాలి నేను, అయినా నాకు ఎందుకు ఈ కర్మ అన్నట్టు ఉంటుంది. సేమ్ ఆయన కూడా వెళ్తే ఆయన కూడా వచ్చాడు ఒకసారి సార్ ఎన్ని లాంగ్వేజెస్ వచ్చాడు. హౌ మెనీ లాంగ్వేజ్ సార్? I know how to laugh in all the languages. You know how to laugh in all the languages. నవ్వు ఒకలాగే నవ్వు ఏ లాంగ్వేజ్లోనే నవ్వు ఒకేలాగా. Yeah. That's amazing answer. That is very important. అంటే ఆన్సర్ ఎవరు చెప్పలేదు. నాకు తెలుగు స్మైల్ ఆర్ తమిళ స్మైల్? This is Russian smile. ఇండియన్ లాంగ్వేజెస్ అనుకున్నా, ఫారెన్ Foreign language also, I can smile in any language. Yeah. టీజర్ చూస్తే అదే అర్థమవుతోంది. ఇది ఏంటి తాత మనవరాలు కథనా, లేదంటే ప్రియుడు ప్రియురాలకి సంబంధించిందా, అసలు ఏంటి ఏముండబోతుంది అంటే మెయిన్ థింగ్ ఏంటి అని అదే అర్థమైంది. మీరు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే మీకు అదే అనిపిస్తుంది. ఒక తాత మనవరాల కోసం యుద్ధం చేస్తున్నాడా, ఒక ప్రియుడు ప్రియురాల కోసం యుద్ధం చేస్తున్నారా, ఒక అత్త తన మేనల్లుడి కోసం యుద్ధం చేస్తుందా అనేది మీకు అలా కనబడుతుంది టీజర్లో. సో ఆ కనెక్షనే సినిమా, అదైతే థియేటర్లో చూడాల్సిందే. ఆ మ్యాజిక్ అనేది థియేటర్లో చూడాల్సిందే. అందుకే అంటున్నాను నేను యాక్చువల్లీ కంటెంట్. ఇప్పుడు బార్బరిక్లో సత్యరాజ్ గారు అండ్ పాప మేఘన కనబడుతున్నారు అందులో. అది ఎందుకు పెట్టామన్నది కూడా ఒక సస్పెన్సే ఉంటుంది. ఇదేంటిది రకరకాలుగా తిప్పి చెప్తున్నారు. ఇదే అసలు అందరు క్లైమాక్స్కి వచ్చేసరికి వావ్ అంటారు అంతే.